ముగ్గురితో సంబంధం పెట్టుకొని ప్రైవేటు వీడియోలను తీసుకున్న భార్య ఆ దారుణాన్ని చూడలేక హుస్సేన్ సాగర్లో దూకి అయితే తన ఆత్మహత్య కారణం తన భార్యనని ఒక 19 పేజీల ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాకు చెందిన సీతారాం అనే వ్యక్తి అయితే నంద్యాల జిల్లాలోని రేణుక అనే యువతిని 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వృత్తిరీత్యా అంటూ హైదరాబాద్లో వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న సీతారాం. అయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లోని బాచుపల్లిలో స్థిరపడ్డారు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్న తన భార్యని సంతోషంగా చూసుకున్న నా భార్య ఏ రోజు కూడా సంతోషంగా లేదు. తన భార్యకి ప్రేమ కంటే ఇంపార్టెంట్ అంటూ ఆ లేఖలో వర్ణించారు. ముగ్గురు వ్యక్తులతో తను సంబంధం పెట్టుకుంది. అందులో ఒకరు తన వీడియోస్ తీసుకొని అంటే తన భార్య వీడియోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినారు. ఆ పోస్ట్ చేసిన ఫీడే ఈ భర్త సీతారాంకి వెళ్ళడం, పోస్టును చూసి తట్టుకోలేక తన భార్యను ప్రశ్నించగా భార్య సూసైడ్ అటెంప్ట్ చేసింది. తన భార్యకి నచ్చజెప్పాడు మారాలి అని. ముగ్గురితో సంబంధం పెట్టుకొని తాను మానసికంగా కృంగిపోతున్నాను, నేను ఈ దారుణం చూడలేక నేను చనిపోతున్నానని ఆ సూసైడ్ లెటర్లో వర్ణించి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని తెలిసిన పోలీసులు భర్త రేణుకతో పాటు ఎవరైతే సంబంధం పెట్టుకున్నారో వారిని అరెస్ట్ చేసి విచారిస్తారు. ప్రస్తుతానికైతే కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది.